లింగాలు కూడా లింగాలు తిరుగుడు. లింగాలు తిరుగుడు గుడికి వచ్చామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇదిగోండి శ్రీ శ్రీ స్వయంభు శ్రీ లింగాల తిరుగుడు ఆలయం. స్వయంభుగా వెలిసిన తండ్రి శివాలయం అన్నమాట. స్వయంభు. ఇది విశాఖపట్నంలోని అగనంపూడి దగ్గర నుంచి అగనంపూడి వరకు బస్సు ఉంటుంది. అక్కడి నుంచి ఆటో పెట్టుకోవాలి. కొంచెం అడవి రూటు. సాయిబాబా గారు, సుబ్రహ్మణ్య స్వామి, ధ్వజస్తంభం. ఇదిగోండి నవగ్రహ మండపం ఇక్కడ ఉంది. ఇదిగోండి శ్లోకం. కర్పూర హారతి జ్ఞాన దీప్తితో మనుష్యును దహించి వేయుటకు విభూతి పరతత్వ రూపుడగు శివునకు కుంకుమ చైతన్య రూపమగు శక్తికి సంకేతములు. ఈ 4 వాక్యాలు రమణ మహర్షి గారు చెప్పారు. రమణ మహర్షి సాక్షాత్తు శివరూపమై ఉన్న అతను అన్నమాట. అరుణాచలం గురించి చెప్పినప్పుడు రమణ మహర్షి గురించి చాలా ఎక్కువ టైం వస్తుంది. చూడండి గుడి ఎదురుగుండా నందీశ్వరుడు. చూడండి నందీశ్వరుడు వెనకనే చెయ్యాలి. ఇదిగోండి స్వయంభులింగము. లింగాలు తిరుగుడు అంటారు. స్వయంభలింగేశ్వరుడు. అవేయండి పైన ఆకాశం. ఇదే అండి లింగాల తిరుగుడు గుడి. విశాఖపట్నం దగ్గర నుంచి అగనంపూడి వచ్చేవాళ్ళండి. అంటే అనకాపల్లి వెళ్ళే రూటు.
అగనంపూడి వచ్చేసి అక్కడ దిగిపోయి ఆటో కట్టుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మేము 100 రూపీస్ అనమాట. ఇక్కడే ఉండమన్నాము. వెళ్ళేటప్పుడు మరి మొత్తం వెళ్తూ రావటం అగనంపూడి వరకు 250 తీసుకొచ్చి అనుకుంటున్నాను. ఇంకా రావడానికే చెప్పాము, ఇక్కడ ఉండమని చెప్పేసాము. ఎందుకంటే అండి కొంచెం అడవి ప్రాంతం, కొంచెం నడవాలి, సింగిల్గా నడవలేము కదండి ఒక ఫ్యామిలీ. అందుకని మళ్ళా బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అనేసి. ఓకే అండి, ఇది స్వయంభు లింగం కాబట్టి చూడవలసిన లింగం. లింగం చూస్తారు కదా, అదే బర్త్డే సందర్భంగానే కొత్త గుళ్ళు చూడాలి, స్వయంభు చూస్తే కొంచెం మంచిదని నా బర్త్డే సందర్భంగా మా వారు తీసుకొచ్చారు. ఇలాగొచ్చామండి. ఆ పరమేశ్వరుడి దయ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. మీ అందరు కూడా చూపించాను కాబట్టి ఈ వీడియో చూడగానే దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. ఓకే అండి. క్లోజ్ చేస్తాను. ఓకే అండి, బై బై అండి.